డీటెయిల్స్ చూస్తే రైతులు పొట్టగొట్టాలను చూస్తే పుట్టగతులు ఉండవని ఎమ్మెల్యే పాయల్ శంకర్కు సూచించారు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపిల్గూడ గ్రామంలో జరిగిన భారీ చేరికల కార్యక్రమానికి గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి జిల్లా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన హాజరయ్యారు. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు వారికి డప్పు చప్పుళ్ల మధ్య పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ జెండాని ఆవిష్కరించారు. గ్రామంలోని శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ రూరల్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు పద్మశాలి చేనేత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఆల్చెట్టి నాగన్న తన అనుచర గణంతో కాంగ్రెస్ గూటికి చేరారు. కోట్నాక తిరుపతితో కలిసి కంది శ్రీనివాసరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఆయనతో పాటు ఆపిల్గూడ, యశ్వంత్గూడ, మత్తడిగూడ, కొత్తగూడ, రాములగూడ గ్రామస్తులు బీఆర్ఎస్ బీజేపీల నుండి దాదాపు 500 మంది కేఎస్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు ఈ గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమము ఎవరు కూడా చేయలేని పరిస్థితుల్లో మీరు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు అన్ని కూడా మీ దృష్టిలో ఉన్నాయి. ఇప్పుడే కొన్ని విన్నపాలు కూడా మీ ముందుకు వాళ్ళు తేవడం జరిగింది. ఎంతో నమ్మకంతో మిమ్మల్ని నమ్మి ఈరోజు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా ముఖ్యంగా మా ప్రియతమ యువ నాయకుడైన నాగన్న గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద మంది ఇక్కడ చేరిన వారికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. యాపల్గూడ గ్రామ ప్రజలందరికీ, అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి మత్తడిగూడ, యశ్వంత్గూడ, బూర్నూరు, రాములగూడ, మిగతా అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి పేరు పేరున శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా ఎజెండాగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు నేను సాధారణంగా వారిని ఆహ్వానించిన నాగన్న గారు, మీలాంటి ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే బేషరతుగా చక్కగా ప్రజల సేవకే అంకితం నా జీవితం అని ఈరోజు నాగన్న గారు రావడం నిజంగా యాపల్గూడ గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, నాగన్న గారి మంచి నాయకుడిని మీరు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిది, నాది కూడా. అలాగే నాగన్న గారి జాయినింగ్ కోసం పాపం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా అందరూ కూడా పాపం నాగన్న గారు మంచి నాయకుడు, తప్పకుండా ఆయన వస్తే కనుక పార్టీ బలపడుతుందని ఆయన్ని స్వాగతం పలికినటువంటి భూమయ్య గారు కానీ, ఉదయ్ గారు కానీ, కిష్టయ్య గారు కానీ, ఉషన్న గారు కానీ, అందరూ మిగతా నర్సింగ్ గారు కానీ అందరూ కూడా వారిని సాధారణంగా ఆహ్వానం పలికిండ్రు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇదంతా కూడా యాపల్గూడ అభివృద్ధి కోసమే, మీ అభివృద్ధి కోసమే, మన అభివృద్ధి కోసమే. ఇక్కడ ఉన్నటువంటి పోడు భూముల పట్టా సమస్యను నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పోడు భూముల సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ, ఆదివాసీల పార్టీ, గిరిజనుల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ, అగ్రవర్ణాలలో పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ. ఎక్కడ గరీబోడు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ ఊర్లో తప్పకుండా రామాలయానికి విగ్రహాలకు నాకు తోచినటువంటి సహాయం అందజేస్తాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఈ గ్రామంలో రేషన్ కార్డుల సమస్య ఉన్నది. తప్పకుండా ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మంత్రివర్గ ఉపసంఘం వేసిండ్రు. త్వరలోనే రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు గరీబోళ్ళందరికీ సపరేట్ 2 కార్డులు వస్తే ఒక్క ఇంటికి ఒక రేషన్ కార్డు వస్తుంది, ఒక ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. ఎవ్వరు భయం చెందాల్సినటువంటి